హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే నుంచి స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది జూన్ 30 వరకు ఉంది. ఇప్పుడు ఈ ఆఫర్ని మనం 15th అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. అయితే 20 రూపాయలు సెండ్ చేస్తే మనకి అక్కడ 20 రూపాయల నుంచి అని చెప్పారు, కానీ 10 రూపాయల నుంచి 1000 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్గా ఏంటంటే ఈ ఆఫర్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా ఇక్కడ ఏంటంటే మనం ఆ వ్యూ ఆల్ ఆఫర్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆఫర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ మర్చెంట్స్ అని ఉంది కదా, సింపుల్గా దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు స్కాన్ అండ్ పే 1000 రూపీస్ అని ఉంది. అంటే 10 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1000 రూపీస్ వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మినిమం ఆర్డర్ వాల్యూ అంటే 20 రూపీస్ ఉండాలి బిల్ వాల్యూ. ఓకే, అలా మీరు 10 టైమ్స్ చేసినట్టయితే కనుక మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చేటప్పటికి 5 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సరే, మరి మీరేం చేయాలి, అసలు మీకు ఫోన్పే మర్చెంట్ అకౌంట్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను చెప్తాను. యాక్చువల్గా ఫోన్పే బిజినెస్ యాప్ అయితే ఉంది, మీకు ఆల్రెడీ దానికోసం ఒక వీడియో చేశాను. కావాలంటే ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, కావాలంటే చెక్ చేయండి. ఆ వీడియోలోకి అయితే సింపుల్గా మీరు ఫోన్పే అకౌంట్ ఒక 5 మినిట్స్లోనే క్రియేట్ చేయగలుగుతారు. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన టాప్ కార్నర్లో ఏంటంటే స్కాన్ ఆన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా, ఇమేజ్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేయమంటుంది. నేను ఏంటంటే ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. నేను ఏంటంటే స్క్రీన్ షాట్స్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఏదైతే నేను సేవ్ చేసిన స్క్రీన్ షాట్ ఉందో దాన్ని చూస్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది నాదే ఓన్ మర్చెంట్. కానీ ఒకటి చెప్తున్నాను, దీనిలోనే ఏదైతే బ్యాంక్ ఉందో సేమ్ అదే బ్యాంక్తో మనం సెండ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎస్బీఐ లాస్ట్ 6221 ఉందనుకోండి అకౌంట్, సేమ్ అకౌంట్ నుండి నేను పంపించలేను. వేరే ఎస్బీఐ ఉంటే కనుక నేను సెండ్ చేయొచ్చు. అంటే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేదంటే వేరే వాళ్ళ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని కానీ నేను చేయొచ్చు. కానీ మనమే చేయాలంటే కనుక డిఫరెంట్ బ్యాంక్ ఉండాలి. ఇక్కడ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మినిమం 20 రూపీస్ అన్నాక మనం 20 రూపీస్ ట్రై చేద్దాం. ఇక్కడ వ్యూ అప్లికేబుల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే ఫర్ డే 1 పేమెంట్ మాత్రమే కౌంట్ అవుతుంది. ఇలా మీరు 10 డేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను సింపుల్గా పే అనే ఆప్షన్ ఉంటుంది, పే అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏదైతే పిన్ ఉంటుందో నేను ఆ పిన్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ స్క్రాచ్ కార్డ్ని మనం స్క్రాచ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే వ్యూ ఎర్న్ రివార్డ్ అని ఉంది కదా, వ్యూ ఎర్న్ రివార్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డ్ అయితే ఉంది కదా, దీన్ని స్క్రాచ్ చేయండి. మీకు ఎంత అయితే అమౌంట్ వచ్చిందో చూడండి. నాకైతే 6 రూపీస్ వచ్చింది. మీకు ఇలానే డైలీ చేస్తూ ఉండండి, మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇలా మీరు అప్ టు 1000 రూపీస్ వరకు మీరు ఎర్న్ అయితే చేయవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ఆన్సర్ ఉంటే నేను మీకు కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ అప్డేట్స్తో మళ్ళీ వస్తాను.